ఉంటారు. ఏంటంటే ఇంకా కాస్త ఒక ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం వల్ల అంటే దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం అదనమాట. వాళ్ళకి ఏ రంగులు అయితే కలిసి వస్తాయి, ఏ వారాలు కలిసి వస్తాయి, ఏ రత్నం ధరిస్తే మంచిది, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది, అలాగే బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావాలంటే ఏంటి, ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నాము కానీ ఇంకా కుదరలేదమ్మా అనుకున్నటువంటి వాళ్ళకి కానీ కొంతమంది అంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇల్లు కొనాలి అని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటారు, ఉన్న ఇల్లు సేల్ చేస్తే గానీ మా సమస్యలు తీరుతాయి అని చెప్పేసి కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గం కార్యక్రమం అనేది అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఆ శ్రీచక్రము అనేది తీసుకున్న తర్వాత ఆ పేపర్లో ఉన్నటువంటి మంత్రాన్ని ఒక ప్రదేశంలో రాసుకున్న తర్వాత ఆ మంత్రం ప్రతిరోజు వీలైతే 108 సార్లు పఠించడం చాలా మంచిది. కుదిరిన సందర్భంలో 5 సార్లు కానీ 21 సార్లు కానీ అలా మీ వీలుని బట్టి చదువుకోవటం మంచిది. వీలైనంత వరకు తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని 108 సార్లు పఠించడం చాలా మంచిది. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళైతే కనుక 2 శ్రీ చక్రాలు తీసుకొని ఒకటి వ్యాపార ప్రదేశంలో అంటే కౌంటర్లో కానీ లేదా అక్కడ ఒక అల్మారా ఉంటే అందులో కానీ పెట్టడం, ఒకటి మామూలుగా గృహంలో ఏంది అనమాట బీరువా లాకర్లో పొందుపరచడం. ఈ విధంగా 2 కలెక్ట్ చేసుకోవడం బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా మంచిది. ఇది అమ్మవారి దేవరణ అంటే లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ విషయం కొంత వేల మంది తెలియజేశారు. అమ్మ ఇది కలెక్ట్ చేసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అదేంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి అమ్మవారు కదలకుండా తప్పనిసరిగా మీ గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే అటువంటి శ్రీచక్రం కలెక్ట్ చేసుకోవాలనుకున్నా రేపు వైజాగ్ రాజమండ్రి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించాలి అనుకున్నా డైరెక్ట్ గా వచ్చి తీసుకుని వచ్చి కట్టించవచ్చు. లేదు పిల్లలకు కుదరట్లేదు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా లేదా వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా వచ్చైనా కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. డైరెక్ట్ పిల్లలే రావాలని ఏం లేదు. పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, కుదరట్లేదమ్మా, లేదా వేరే ప్రాంతంలో ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు అనుకుంటారు, వాళ్ళైతే వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. సరేనండి, ఒక్క కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? హలో సరేనండి, మీ యొక్క పర్యటనల వివరాలు మళ్ళీ తెలియజేస్తారు. తప్పకుండా. పర్యటనలు అనేది రేపు అంటే డిసెంబర్ 25వ తారీఖు ఆదివారం వైజాగ్, డిసెంబర్ 26వ తారీఖు సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అక్కడికి వచ్చి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే శ్రీచక్రం కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ ఏదైనా కలెక్ట్ చేసుకోవాలన్నా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడు విజయ మార్గం కార్యక్రమంలో ఒక మంచి మాట అనేది ప్రతి వారం తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ వారం ఎలాంటి మంచి మాట తెలియజేస్తున్నారు, దాని గురించి చెప్తారా మన ప్రేక్షకుల కోసం? ఓకే, ఈ రోజు కూడా మంచి మాటలో భాగంగా ఈ రోజు ఏకాదశి సందర్భంగా గుర్తుకొచ్చి తెలియచేయటం ఏంటంటే అది 11 ఏకాదశులు 11 సార్లు విష్ణు సహస్రనామావళిని పఠించడం చాలా మంచిది. ఎవరైనా సరే 11 ఏకాదశులు అంటే శుక్లపక్షం కావచ్చు, కృష్ణపక్షము అంటే 2 సార్లు వస్తుంది కదా, అలా ఈ విధంగా ఏంటంటే 11 ఏకాదశులు అనేది తీసుకొని 11 ఏకాదశులు ప్రతి ఏకాదశికి 11 సార్లు విష్ణు సహస్రనామావళి చదవటం చాలా మంచిది. చదివి విష్ణుమూర్తికి అంటే సత్యనారాయణ స్వామి చిత్రపటానికి కావచ్చు, విష్ణుమూర్తిది కావచ్చు, అది దగ్గర పెట్టుకొని దానికి ఒక్కొక్క విష్ణు సహస్రనామావళి చదివాక ఒక రకం పూలదండ సమర్పించటం, ఒక రకం పండు అనేది నైవేద్యం పెట్టడం చాలా మంచిది. పెట్టి ఒకసారి హారతి ఇవ్వటం. ఆ తర్వాత రెండోసారి విష్ణు సహస్రనామావళి చదివినప్పుడు రెండోది మరొక రకం పూలదండ, మరొక రకం పండు నైవేద్యం పెట్టడం, ఈ విధంగా చేస్తుండటం చాలా మంచిది. అయితే ఏంటంటే ఎప్పుడైనా విష్ణు సహస్రనామావళి మొత్తం చదివేటప్పుడు ఫలశ్రుతి అనేది ఉంటుంది. ఫలశ్రుతి అనేది ఆఖరిసారికి చదవచ్చు, 11వ చదవచ్చు. ప్రతిసారి విష్ణు సహస్రం మొత్తం ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గనక పర్వాలేదు, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది, మేము చదవగలుగుతామంటే చదవచ్చు. లేని పక్షంలో ఫలశ్రుతి తర్వాత చదవచ్చు 11వ. ఈ విధంగా చేయటం వలన తప్పకుండా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి తులతూగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు నుంచి కూడా అంటే ఇది ఇప్పుడు కాదు, 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా తెలియచేయటం అనేది జరిగింది.
అప్పటి నుంచి ఆచరించినటువంటి వాడు తెలియజేశారు. అమ్మ ఇది చేసిన తర్వాత చాలా చాలా బాగున్నావు అమ్మా అని చెప్పేసి. సో ఈ రోజు ఏకాదశి సందర్భంగా గుర్తుకొచ్చి చెప్పటం. ఓకే, నేను ఎప్పుడైనా సరే చాలా మంది అడుగుతుంటారు మంచి మాటలో భాగంగా ఏం చెప్తారని ఎదురు చూస్తుంటాము. లేదా నిన్నటి రోజున ఒక శుక్రవారం వస్తారు, రేపు మంచి మాట ఏం చెప్తారమ్మా అని అడుగుతారు. అసలు నేను ఏం చెప్తాననేది అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాతనే చెప్తా తప్ప ప్రీ ప్లాన్డ్ గా ముందుగా ప్రిపేర్ అవ్వటం చేయటం అనేది ఉండదు నాన్న. అప్పుడు సిచ్యుయేషన్ బట్టే నేను చెప్తుంటాను, అంతే తప్పించి నేను రాసుకొని వచ్చు ల్యాప్టాప్లను ట్యాబ్లను అలాంటివి ఏమీ యూజ్ చేయను. నాకు ఆ టైంకి అమ్మవారి దేవలన ఏది స్ఫురిస్తే అది మంచి మాటగా నేను తెలియజేయటం అనేది జరుగుతుంటుంది, తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాడు చాలా మంది కూడా 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కార్యక్రమంలో కొన్ని మంచి మాట అనేది తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పుడు అంటే ఫ్రమ్ ది బిగినింగ్, అసలు బిగినింగ్ నుంచి వ్యక్తులు ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా తెలియజేయటం జరిగింది. అయితే మొదటి నుంచి వీక్షిస్తున్నటువంటి వాళ్ళకి అన్ని తెలుసు. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంటే ఈ మధ్యగా చూస్తున్నటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు లేదా స్ప్రెడ్ అయ్యి మౌత్ పబ్లిసిటీ వల్ల ఆ అమ్మ ప్రోగ్రామ్ చాలా బాగుంది చూడండి అని చెప్పేసి చెప్తుంటారట. వాళ్ళే వచ్చి చెప్తుంటారు, నాకు మా బంధువులు చెప్పారు. కొంతమంది ఫారిన్ వాళ్ళు మన ఇక్కడ వాళ్ళకి చెప్తారట, ఇంకా అంటే వాళ్ళు అంత శ్రద్ధగా చూస్తారు అని. సో ఈ విధంగా ఏంటంటే చాలా మంది కూడా తెలియజేస్తుంటారు, అమ్మ మీరు చెప్పినవన్నీ బిగినింగ్ నుంచి మా వాళ్ళు అందరూ చూసారు, వీలైతే మరొకసారి చెప్పండి అమ్మా అని చెప్పేసి. సో ఏంటంటే ఎవరైనా సరే అంటే నిత్యం పాటించవలసినటువంటివి కానీ అదే బిగినింగ్ నుంచి కూడా 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా చాలా తెలియచేయడం జరిగింది. అయితే ఏంటంటే అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా ఎందుకు చెప్పడం మానేసి అంటే ఈ మధ్య ఈ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది, చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ అవి చెప్తూనే ఉన్నారు. అప్పట్లో ఏంటంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో నేను చెప్పేది అంత శ్రద్ధగా వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే చాలా మంది అంత ఇంట్రెస్ట్ గా చూస్తూ మా పెద్దవాళ్ళు చెప్పారమ్మా, మా బంధువులు చెప్పారు, మళ్ళొకసారి చెప్పండమ్మా అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కి కూడా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అంత శ్రద్ధగా వినటము, మిమ్మల్ని చూసిన తర్వాత నేను గాజులు వేసుకోవటం అలవాటు చేసుకున్నాను, మా పూలు పెట్టుకోవటం అలవాటు చేసుకున్నా, కుంకుమ పెట్టుకోవటం అలవాటు చేసుకున్నా, ఇలాంటివన్నీ కూడా కొంతమంది నోటమటి వింటూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. అంటే మన సాంప్రదాయాలకి ఇంత విలువ గౌరవము అనేది ఇంకా ఇస్తున్నారు చక్కగా. వాస్తవం ఇస్తున్న వాళ్ళకి తెలియచేయక కొంతమంది ఏంటంటే తెలియజేయక వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు తప్పించి మనం చెప్పే రీతిలో తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే మనం చెప్పిన దానికంటే చూసి నేర్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి చూసి నేర్చుకోవటం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమంది విని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే ఎప్పుడూ కూడా మనం ముగ్గు అనేది గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాం. అదేంటి మనం ఒక సాంప్రదాయంగా ఆచారంగా వస్తూ ఉండదు. అయితే లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. కొంతమంది వరిపిండితో ముగ్గు వేయటం వలన చీమలకు ఆహారంగా ఉంటుందని కొంతమంది కాన్సెప్ట్ కావచ్చు. వాస్తవంగా ముగ్గు అనేది ఒక ధర్మం. అయితే చుట్టూ 4 గీతలు ఇలా 4 వైపులా గీతలు గీయటము అనేది అది ఏంటంటే ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది అని దాని అంతరార్థం. ఎప్పుడు కూడా ముగ్గు అనేది ఒక ధర్మం అయితే అది 4 పాదాల మీదుగా నడుస్తుంది అనేది అంతరార్థం. సో తప్పనిసరిగా ముగ్గు అనేది గుమ్మ ముందు వేయాలి. వేసిన తర్వాత 4 గీతలు 4 వైపులా తప్పనిసరిగా బార్డర్ అనేది గీతలు అనేది గీయాలి. గీయకుండా ఓన్లీ ముగ్గు అనేది మాత్రమే వేసి అంటే ముగ్గు వేసి చుట్టూ గీతలు గీయకుండా కొంతమంది ఇళ్ల ముందు ఉంటుంటాయి, అది చాలా తప్పు. చుట్టూ 4 వైపులా కూడా 4 గీతలు అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ధర్మం 4 పాదాల మీదుగా నడుస్తుంది అని చెప్పేసి అర్థం. ఇది మా తాతగారు చెప్తుండేవారు మా చిన్నప్పుడు. సో అప్పుడు చెప్పినవన్నీ కొన్ని గుర్తుంచుకొని చెప్పడమే ఇందులో ఎక్కువగా. అయితే చిన్నపిల్లల విషయంలో ఎప్పుడు కూడా దాశరథి శతకం కానీ సుమతి శతకం కానీ ఇవన్నీ కూడా చదివిస్తూ ఉండాలి పెద్దవాళ్ళు. కేవలం ఇంగ్లీష్ మీడియం కదా, మా పిల్లడికి తెలుగు రాదు, తెలుగు చదవటం రాదు, రాయటం రాదు అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. రాయటము చదవటము కంపల్సరిగా తప్పనిసరిగా తెలిసి ఉండాలి పిల్లలకి. అయితే చాలా మంది అనుకుంటారు అది ఒక ఫ్యాషన్ గా భావిస్తారు. అది ఫ్యాషన్ కాదు, రావాలి. వాస్తవంగా పిల్లలకి చదవటము మాట్లాడటము ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. తెలిసి ఉండటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ట్రెడిషనల్ గా అనేది కూడా వాళ్ళలో కూడా అలవాటు చేయటం అనేది కూడా చాలా మంచిది పిల్లలకి. అంటే ఉట్టప్పుడు ఎంత మోడర్న్ డ్రెస్సెస్ కానీ వెస్ట్రన్ కానీ వేసుకుంటూ ఉన్నా కనీసం పండుగ సందర్భాల్లో అయినా సరే పట్టు వస్త్రాలు ధరించటము అనేది అది పిల్లల్లో అలవాటు చేస్తూ ఉండాలి. మగ పిల్లలకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు, ఏవైనా సరే మన సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించటము అనేది కూడా అలవాటు చేసుకోవటం చాలా మంచిది. ఇవన్నీ నేను 4 సంవత్సరాల క్రితం చాలా బాగా చెప్తూ ఉండేదాన్ని, అవి ఆచరించి ఉండేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే గుర్తొచ్చి లాస్ట్ వీక్ అంతా చాలా మంది అన్నారు మళ్ళొక్కసారి చెప్పండి అమ్మా అని. తప్పనిసరిగా తెలియజేయటము అనేది జరుగుతూ ఉంటాయి. ఎన్నో మంచి మాటలు అనేది తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే రాత్రిపూట మనం భోజనాలు అనేది చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోతుందిలే అని చెప్పేసి అంట్లలో పడేస్తూ ఉంటారు గిన్నెలు.
అయితే ఏంటి, అన్నం గిన్నె అనేది పూర్తిగా ఖాళీ అనేది చేయకూడదు. కొంచెమైనా సరే అందులో అడుగున కొంచెం అన్నమైనా సరే ఉండి మూత పెట్టి ఉంచాలి. అంతేగాని పూర్తిగా తుడిచివేయటము అనేది మంచిది కాదు. ఎప్పుడైనా సరే అర్ధరాత్రులు అమ్మవారు వచ్చి మూత తీసి చూస్తుందిట. భోజనం నిజంగా కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మనకి వెనకట్ల పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మూత తీసి చూస్తుందట అమ్మవారు వచ్చి. అందుకని కొంచెమైనా సరే తప్పనిసరిగా పదార్థము అనేది ఆయా గిన్నెల్లో ఉంచటం అనేది మంచిది. అలాగే పెరుగు అనేది కూడా మనం వడ్డన వేసుకుంటూ ఉంటాం. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు గిన్నె మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రాత్రిపూట ఖాళీ చేయటము అనేది చాలా తప్పు. ఎప్పుడు ఖాళీ చేయకూడదు. పెరుగు అనేది సంపద. పెరుగు గిన్నె మాత్రం ఎప్పుడు ఖాళీ చేయకూడదు. కొంచెమైనా సరే అందులో ఉంచాలి. కొద్ది పెరుగైనా సరే ఉంచి మూత పెట్టి ఉంచాలి తప్పించి పెరుగు గిన్నె ఎలాగో తోడేసానులే రాత్రిపూటకి అయిపోయింది, కొంచెం పాలలో తోడు వేశాను అని చెప్పేసి పెరుగు గిన్నె అంటల్లో పడేయకూడదు. పెరుగు గిన్నెకి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. కొంచెం పెరుగైనా సరే ఉంచాలి. ఉదయం పూట తీసేయాలి తప్పించి రాత్రిపూట గిన్నెలన్నీ కూడా ఖాళీ చేసి అయిపోయిందిలో ఒక పని అయిపోయిందిలో అంటు గడిగేసి పడుకుందాము అనుకుంటే కొంతమంది అది చాలా తప్పు. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో గృహయందు తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఏం చేయాలి అనేవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను మంచి మాటలో భాగంగా 5-6 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను చెప్తూ ఉండేదాన్ని. అయితే అవన్నీ తప్పనిసరిగా మళ్ళీ తెలియజేస్తాను. చాలా మంది కూడా అడిగారు, చాలా మంది అమ్మా, కొన్ని వందల మంది అడిగారు, అమ్మా మళ్ళీ ఒక్కసారి మీరు అన్ని చెప్పండి అమ్మా అని. తప్పనిసరిగా నేను తెలియజేయటము అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏంటంటే విజయ మార్గంగా ఉంటూ ఉండాలి అని చెప్పేసి బిగినింగ్ లోనే ఈ పేరు అనేది నేను పెట్టడానికి కూడా రీజన్ అది. చాలా మంది కూడా ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి. చాలా మంది కూడా మంచి మాటల్లో భాగంగా అమ్మ ఏం చెప్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుండేవాళ్ళు. తప్పనిసరిగా ఇప్పుడు కూడా మళ్ళీ నేను అన్ని తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే చాలా మంది ఎలాగో చెప్తున్నారు, వీళ్ళకు కూడా అవేర్నెస్ పెరిగిపోయింది కదా అని చెప్పేసి అవి కాకుండా వేరే మంచి మాట చెప్తూ ఉన్నాను. కానీ కొన్ని వందల మంది చెప్పారు, అమ్మ మళ్ళీ ఒక్కసారి మీ నోటెమ్మటి వినాలి చెప్పడమ్మా, మా బంధువులు చెప్పారు మీరు అవి చెప్పారని, వాళ్ళు చాలా బాగున్నారట, మేము కూడా బాగుండాలి అని చెప్పేసి చాలా మంది వచ్చారు. సో తప్పనిసరిగా నేను మంచి మాటలో భాగంగా బిగినింగ్ నుంచి ఏం చెప్పానో అవి కూడా తెలియజేస్తా. ఈ కొత్త టాపిక్ తో పాటు అవి కూడా తెలియజేస్తుంటా. ప్రస్తుతము ధనుర్మాస సందర్భంగా ముగ్గు అనేది కంపల్సరీ మనం వేస్తూ ఉంటాం కాబట్టి సంక్రాంతి పండుగ వరకు ముగ్గు టాపిక్ గా ఇది తెలియజేయడం. తప్పనిసరిగా ప్రతి గుమ్మం ముందు కూడా ముగ్గు వేయటం, అందులో కాస్త పసుపు కుంకుమ వేయటము. లక్ష్మీ అమ్మవారు వాస్తవంగా వెనకట్లో గుమ్మం ముందు వేస్తుంటే అది చూసుకుని లక్ష్మీ అమ్మవారు లోపలికి వస్తుంది అని చెప్పేసి చెప్పేవారు. గడపకు పసుపు రాయటము, వరిపిండి పెట్టడము, వరిపిండితోటి ముగ్గు వేయటం, అంటే బియ్య పిండితో ముగ్గు వేయటము, పసుపు కుంకుమ. ఈ పెయింట్స్ వచ్చిన తర్వాతనే ఇవి తగ్గిపోయినాయి. కానీ పెయింట్ వచ్చినా కానీ దానిపైన మళ్ళీ పసుపు రాసి కొంచెం కుంకుమ పెట్టడము, అలాగే పండుగలప్పుడు మామిడి తోరణాలు పెట్టడము. అవి కుదరకపోతే కనీసం ఏంటంటే మంగళవారం నేను తమలపాకులు పెట్టమని చెప్పేసి చాలా సార్లు తెలియజేశాను. అది పెట్టిన తర్వాత కూడా చాలా మంది బాగుందమ్మా అన్నారు. కనీసం 11 తమలపాకులైనా సరే సూది దారంతో గుచ్చి గుమ్మానికి గనక ఇట్లా కొడితే నెగటివ్ అనేది లోపలికి రానియదు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంటుంది గృహం యందు. చాలా మంది ఇళ్లలో కొంతమంది పిల్లలు భయపడుతూ ఉంటారు, ఎందుకు అనేది రీజన్ తెలియదు, పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు. అందుకని తమలపాకులు కనీసం 11 తమలపాకులు, అంటే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ మినిమం 11 తమలపాకులు సూదిదారంతో గుచ్చి ప్రతి మంగళవారము మన మెయిన్ అన్నమాట ద్వారబంధము గుమ్మానికి గనక అలా గుచ్చి పెట్టడం వల్ల నెగటివ్ అనేది రాదు, ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయటం, ఇటువంటివి అన్నమాట మంచి మాటలో భాగంగా కొన్ని వేలకు వేలు తెలియచేయటం అనేది తప్పకుండా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా మంచి మాటలో భాగంగా డెఫినెట్ గా తెలియజేయటం ఉంటుంది. చాలా మంది కూడా ఎదురు చూస్తుంటారు, పాపం ఎప్పుడు చెప్తానా, ఏం చెప్తానా, అది ఆచరించాలి అని చెప్పేసి. అలాగే పర్యటన అనేది మాత్రం రేపు వైజాగ్ రావటం జరుగుతుంది, ఎల్లుండి రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. శ్రీచక్రం కానీ ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ తీసుకోవాలి అనుకున్నా, అలాగే సర్వసిద్ధి మాల గురించి కూడా ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. సర్వం సిద్ధించేటువంటి మాల, అది ఆరోగ్య విషయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, దేనికైనా సరే సర్వసిద్ధి మాల అనేది అంత బాగా దోహదపడుతుంది. అయితే ఆ పేరులోనే ఉంది సర్వం సిద్ధించేటువంటి మాల అని చెప్పేసి. అది కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా, అది వేటికి ఉపయోగపడుతుంది అన్నిటికీ కూడా తెలుసుకొని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవటానికి సర్వసిద్ధి మాల తీసుకున్నప్పుడు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ కానీ శ్రీచక్రం కానీ తీసుకోవాలనుకున్నా, పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలనుకున్నా, పర్సనల్ గా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి కనుకోవచ్చు. అలాగే యూట్యూబ్ లో విజయ మార్గం అని చెప్పేసి టైప్ చేసి ఎన్నిసార్లైనా చూడొచ్చు. సరేనండి, అలాగే ఒక కాల్ తీసుకుందాము. హలో
నా పేరు మహేష్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అద్దంకి నుంచి మేడం, ప్రకాశం డిస్ట్రిక్ట్. సరేనండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 18 ఆగస్టు 1987 మేడం. అంటే నైట్ 1:24 మేడం. 1 గంట. సమస్య ఏంటో చెప్పండి. జాబ్ గురించి మేడం, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది మేడం. సరేనండి, సీతాశర్మ గారు చెప్తారు, వినండి. చెప్పండి నాన్న, ఏం చదివామ్మా? మేడం ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం, మాది ఒంగోలు అద్దంకి మేడం. ఓకే, చెప్పు నాన్న. జాబ్ సమస్య మేడం. చెప్పమ్మా. జాబ్ గురించి మేడం, జాబ్ రాలేదు మేడం 2 years నుంచి. దానికి ఏం చదివావు నాన్న? ఏం చదివమ్మా? ఎంబీఏ మేడం. ఎంబీఏ చేసావు. ఓకే, తప్పనిసరిగా మంచి ఉద్యోగంలో స్థిరపడటం అనేది ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు పాలతో అభిషేకం చేసి వస్తుండమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. సో నాగశిల అని చెప్పేసి ఉంటాయి, నాగప్రతిష్ఠ చేసినటువంటివి కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిమలు ఉంటూ ఉంటాయి. వాటికి పాలతో అభిషేకం చేసి రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే గణపతి ఆలయానికి కూడా ఎక్కువగా వెళ్ళొస్తూ ఉండటం చాలా మంచిది. కనీసం 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేసి వస్తూ ఉండమ్మా. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే నీకు తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. మెరూన్ కలరు, ఎల్లో కలరు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే నువ్వు ఎక్కువగా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. ఎల్లో సఫేర్ అని అంటారు, కనకపుష్య రాగము అనేటువంటిది ఒక లాకెట్, మెడలో లాకెట్ రూపేణ ధరించడం చాలా మంచిది. ఉంగరం కంటే కూడా మెడలో లాకెట్ గా ధరించడం వలన అంటే మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది తొందరగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైతే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయనానా, లేదు అంటే ప్రస్తుతం నేను చెప్పినటువంటి పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే సీతాశర్మ గారు ఈ రోజు మంచి మాటలో భాగంగా చాలా మంచి విషయాలను తెలియజేశారండి. ప్రతి ఒక్కళ్ళు విజయ మార్గంలో పయనించాలని చెప్పి మీరు ఆకాంక్షించి మంచి మాట తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 0402766